హెచ్ఐవి వైరస్ ఉన్న ఇంజెక్షన్. యూపీలో దారుణం. ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కుటుంబ విభేదాల కారణంగా ఓ వ్యక్తి తన కోడలికి హెచ్ఐవి వైరస్ కలిగిన ఇంజెక్షన్ పెట్టాడు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు వెంటనే చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అమెరికన్ రచయిత ఆష్లీ సెయింట్ క్లేర్ సంచలన ప్రకటన చేశారు. తన 5 నెలల బిడ్డకు ఎలాన్ మస్క్ తండ్రి అని ఆమె వెల్లడించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని అనుకున్నప్పటికీ కొన్ని మీడియా సంస్థలు బహిర్గతం చేయడంతో ఆమె స్వయంగా ప్రకటించాల్సి వచ్చింది. మస్క్ ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించలేదు. ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్లో 400 మందికి పైగా ట్రైనీ ఉద్యోగులను ఒకే రోజు తొలగించింది. సంస్థ ప్రకారం వారు అంతర్గత మూల్యాంకన పరీక్షల్లో విఫలమైన కారణంగా తొలగించారని తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర కార్మిక శాఖ స్పందించి కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాసింది. ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయిట్స్ దీనిపై ఫిర్యాదు చేసింది. ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే మహాకుంభమేళా తన ముగింపు దశకు చేరుకుంది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పుణ్యస్నానానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కుంభమేళా నిర్వహణపై కొన్ని కీలక సూచనలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ట్రస్ట్కు భారీ విరాళాన్ని ప్రకటించారు. జనసేన పార్టీ పరిపాలనా విధానాల్లో ఓ భాగంగా సామాజిక సేవకు ప్రాధాన్యం ఇస్తామంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ విరాళాన్ని అభినందించింది. మెగా ఫ్యామిలీ నుంచి రాబోతున్న భారీ పానిండియా చిత్రం విశ్వంభర. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మరో మెగా హీరో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. చిత్ర బృందం త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది. విజయవాడలో భారీగా మ్యూజికల్ నైట్ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్లో తెలుగు రాజకీయ, సినీ ప్రముఖులు ఒకే వేదికపై కనిపించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఒకే టేబుల్ వద్ద కూర్చొని ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించారు. మహారాష్ట్ర ప్రభుత్వం లవ్ జిహాద్కు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వివిధ హిందూత్వ సంస్థలు ఈ విషయంపై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాయి. త్వరలో కొత్త చట్టం వచ్చే అవకాశముంది. ప్రముఖ హీరో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీ కోసం కొత్త నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ క్రమంలో మంచు విష్ణు సోషల్ మీడియాలో తన ఆసక్తిని వ్యక్తం చేశారు. అయితే ఇది సరదాగా చెప్పిందేనా లేక నిజమా అనే దానిపై అభిమానులు చర్చిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సమావేశం జరిగింది. ఈ భేటీలో వాణిజ్యం, రక్షణ, ఇరాన్-రష్యా అంశాలు, భారత-అమెరికా సంబంధాలు, ఆర్థిక సహకారంపై చర్చించారు. ఓ వ్యక్తిని తిమింగలం మింగేసిన తర్వాత తిరిగి బయటికి ఊపిరిపోయకుండా బయటపడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సదరు వ్యక్తి ఈ ఘటన గురించి వివరించి ఆశ్చర్యానికి గురిచేశాడు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. మోదీ కులానికి సంబంధించిన వ్యాఖ్యలతో రాజకీయ వేడి పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 5 విమానాశ్రయాల ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓ కంపెనీ జీవితాంతం పానీపూరి తినేందుకు 99,000 రూపాయలు చెల్లించాల్సిన కొత్త ప్లాను ప్రవేశపెట్టింది. ఇది వినయంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హిమాలయాల్లో ఓ కొత్త కేఫ్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన వివరాలు ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.